బంగారంపై భారతీయులకు ఉండేది పిచ్చి కాదు, బతుకుపై భయాన్ని పోగొట్టే ఒక భరోసా. పిల్లల చదువులకు అవసరం వచ్చినా, వ్యవసాయానికి సాయం కావాలన్నా, ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, ఇల్లు కొనాలన్నా ఇలా ప్రతి అవసరానికి తోడుగా ఉండే ఒక శ్రీరామ రక్ష. పంట బాగా పండితే రైతు కొనుక్కునేది బంగారమే. అదే పంట పండించడానికి కుదువ పెట్టేది ఆ మెడలోని బంగారమే. అందుకే ఆలికి సింగారం, అదనుకు బంగారం అంటుంటారు మనోళ్లు. అలా దేశంలో ప్రజల దగ్గర ఉన్న బంగారం లెక్క చూస్తే నోరెళ్ల పెడతారు. ఆ నెంబర్ ఎంతో తెలుసా? 2 కోట్ల కేజీల పైమాటే. కొన్ని గణాంకాల ప్రకారం 2021లో గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరిగాయి. ఎందుకో తెలుసా? కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పర్సనల్ లోన్ తీసుకోవడానికి అవకాశం లేని వాళ్లంతా మెడలోని తాళిబొట్టును తాకట్టు పెట్టి ఆ రోజులను వెళ్లతీశారు. అందుకే జీతం పెరిగి కాస్త కుదురుకున్నాక మొదటి పెట్టుబడి బంగారంలోనే ఉండేది. ఆడపిల్లకు పెళ్లి చేస్తుంటే ఎంత బంగారం పెట్టారు అనే మాట అనుకోకుండానే వచ్చేస్తుంది. ఆడపిల్లతో పాటు బంగారం ఇస్తే బతుకు భద్రంగా ఉంటుందన్న భరోసానే కారణం. అందుకే భారతీయులకు బంగారం అంటే అంత ఇష్టం. పుత్తడిని మహాలక్ష్మిగా కొలుస్తుంటారు. అందుకే ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11% ఇండియాలోనే ఉంది. అది కూడా భారతీయుల ఇళ్లల్లో. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏటా కొన్ని గణాంకాలను విడుదల చేస్తుంటుంది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచంలో మరెవరి దగ్గర లేనంత బంగారం భారతీయ కుటుంబాల దగ్గర ఉంది. ఓ అంచనా ప్రకారం భారతీయుల ఇళ్లలో 2,30,00,000 కిలోల బంగారం ఉంది. అంటే సుమారు 25,000 టన్నులన్నమాట. ప్రస్తుతం బంగారం నిల్వల్లో టాప్లో ఉన్న దేశం అమెరికా. దాన్ని టచ్ చేయడం ఇప్పట్లో ఇండియాకు సాధ్యం కాదు. అమెరికా రిజర్వ్స్ లో 8,133 మెట్రిక్ టన్నుల బంగారం ఉంటే మన ఆర్బీఐ వద్ద 803 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే ఉంది. ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాలో ఎక్కువ బంగారం ఉన్న దేశాల్లో ఇండియాది 9వ స్థానం.